హలో ఫ్రెండ్స్! 'ఫంకీ' మూవీ అయితే నాకు ఓకే పర్లేదు అనైతే అనిపించింది. ఈ ఫిల్మ్‌లో అనుదీప్ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా చాలా జోక్స్ ఉన్నాయి అండ్ పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని జోక్స్ పేలాయి, కొన్ని జోక్స్ పేలలేదనమాట. ఈ ఫిల్మ్‌లో విశ్వక్ సేన్ వచ్చేసి కోమల్ అనే ఒక స్ట్రగ్లింగ్ డైరెక్టర్ రోల్ ప్లే చేశారు. అండ్ నరేష్ వచ్చేసి ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఆయన కూతురు క్యారెక్టర్ వచ్చేసి ఖైదీ లోహర్ ప్లే చేశారు. సో, మన కోమల్ వచ్చేసి 4,00,00,000లో సినిమా తీస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్పి దాన్ని 40,00,00,000 చేస్తాడనమాట. ఈ విషయం గురించి చెప్పి గట్టిగా వార్న్ చేసినా గూడా మన 'ఖైదీ లోహర్' వచ్చేసి లేదు లేదు నేను ఇతనితోటి ₹1,00,00,000కి సినిమా తీపిస్తాను చూడండి అని కాన్ఫిడెంట్‌గా బరిలోకైతే దిగుతుంది. అండ్ తన కండిషన్‌కి మన హీరో గూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఒకసారి సినిమా తీయడం బిగిన్ చేసేస్తే తనకి నచ్చినట్టు, నచ్చినంత ఖర్చు పెట్టియచ్చు అన్న కాన్ఫిడెన్స్ తోటి. మరిప్పుడు హీరోయిన్ కాన్ఫిడెన్స్ విన్ అయ్యి ₹1,00,00,000 సినిమా తీపిస్తుందా? లేకపోతే హీరో తనకి నచ్చినట్టు బడ్జెట్‌ని పెంచేస్తాడా? అసలు వీళ్ళిద్దరూ కలిపి సినిమాని ఎలా తీస్తారు? ఏంటి? అన్నదే స్టోరీ అనమాట. అండ్ ముందుగా 'ఖైదీ లోహర్' గురించి మాట్లాడుకుంటే, తను ఎంటైర్ మూవీలో చాలా బ్యూటిఫుల్‌గా, గార్జియస్‌గా అయితే ఉన్నారు. తన మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్స్ చాలా అంటే చాలా మంచి జాబ్ చేశారు. యాక్టింగ్ కూడా చేశారు. ఇదే నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట తనది. అండ్ హైలైట్ ఏంటి అంటే, తన ఐస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా అండ్ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నాయి. తను ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అయితే తన కళ్ళలో కనిపించాయి. అండ్ 'కయాదు లోహర్‌కి' డబ్బింగ్ చెప్పిన అమ్మాయి గొంతుంది చూసారు. ఏంటండి అంత తీయగా ఉంది. 'కయాదు లోహర్' స్మైల్ కూడా చాలా బావుంది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ తనకు అన్నీ బాగా నప్పాయి కూడా. విశ్వక్ సేన్ కూడా బాగా చేశారు. ఆ హెయిర్ స్టైల్ అయితే నన్ను బాగా బాదర్ చేసింది. అది అస్సలు సెట్ అవ్వలేదు తనకి. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే 'యమ్మ యమ్మ' సాంగ్‌లో ఎంత ఎనర్జీ ఉందో, అంతకంటే ఎక్కువ ఎనర్జిటిక్‌గా హీరో, హీరోయిన్స్ పెర్ఫార్మ్ చేశారు. నాకు బాగా అనిపించింది. ఈ సాంగ్ చూస్తుంటే నాకు 'భీమవరం బాలమ' సాంగే గుర్తొచ్చింది. అందులో కూడా ఫుల్ ఆన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్సెస్ అనమాట. అండ్ 'ధీరే ధీరే' సాంగ్‌లో మ్యూజిక్ అండ్ ట్యూన్ అయితే నాకు అనిపించింది. చాలా సూతింగ్‌గా ఉండే చెవులకి. అండ్ ఈ సాంగ్ ప్రత్యేకత ఏంటి అంటే దీనికి లిరిక్స్ రాసింది కూడా డైరెక్టర్ అనుదీపే. అండ్ ఈ ఫిల్మ్‌లో సంపత్ ఉన్నారు. అండ్ 'లిటిల్ హార్ట్స్‌లోని జయకృష్ణ ఉన్నారు. అండ్ 'చాయ్ బిస్కెట్' వాళ్ళ 30 వర్స్ 21 వెబ్ సీరీస్‌లో కార్తీక్ రోల్ ప్లే చేసిన ఆయన ఉన్నారు కదా! ఆయన గూడా ఇందులో ఉన్నారు. అండ్ అలానే ఇతను గూడా 'చాయ్ బిస్కెట్' అతనే. నాకు పేరైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ ఫిల్మొచ్చేసి వన్ టైమ్ వాచ్ అనమాట. మరి మీరు ఈ ఫిల్మ్ చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలానే ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ రిలేటెడ్ న్యూస్ అంటే ఇష్టమున్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి.